మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. ఈ నెల 24న LVM-3 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడానికి ఉద్దేశించిన భారీ మిషన్. 4G, 5G సిగ్నల్ ను నేరుగా సాధారణ స్మార్ట్ ఫోన్లకు అందించడం దీని ఉద్దేశం. సెల్ టవర్ కనెక్టివిటీ ఊసే ఉండని ప్రాంతాల్లో కూడా త్వరలో మొబైల్ మోగనుంది. అలాంటి ప్రాంతాలకి కూడా మొబైల్ కనెక్టివిటీ అందించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నడుం బిగించింది. ఇందుకు వీలు కల్పించే బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని బుధవారం ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం జరగనుంది. ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇస్రో బాహుబలిగా పేరొందిన LVM-3 M6 వాహక నౌక ఉదయం 8:54 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకుపోనుంది. బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6100 కిలోలు. ఇంతకు ముందు ప్రయోగించిన 5 మోడల్స్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్ అందిస్తుంది. 5600కు పైగా సిగ్నల్ సెల్స్ ను అందిస్తుంది. సాధారణ మొబైల్ స్మార్ట్ ఫోన్లకి కూడా నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. దీనికోసం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఇన్స్టాలేషన్ లేదా అప్గ్రేడ్లు అవసరం లేదు. ఈ ఉపగ్రహం సెకనుకు 120 మెగాబిట్స్ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ మిషన్ కోసం ఇస్రో తన LVM-3 రాకెట్ ను ఉపయోగిస్తోంది. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు, 640 టన్నుల బరువు. బ్లూబర్డ్ బ్లాక్ 2ను భూమికి దాదాపు 520 కిలోమీటర్ల ఎత్తులో లో ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన ఈ పేలోడ్లలో ఇది ఒకటి. అలాగే లియో కక్షలో ఇప్పటి వరకు అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా నిలవనుంది. ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవానికి దారి తీయనుంది. బ్లూబర్డ్ బ్లాక్ 2 విజయవంతమైతే కమ్యూనికేషన్ల ముఖ చిత్రాన్ని మార్చేయగలదు. ఇప్పటికే శాటిలైట్ అనుసంధాన ప్రక్రియ పూర్తయి రాకెట్ను రెండో ప్రయోగ వేదికపైకి తరలించారు. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని మోసుకుంటూ 24వ తేదీ ఉదయం 8:54 LVM-3 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది.